అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ సంపంగి. నేను సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఈ మధ్యలో మన కీసర దగ్గర ఒక చిన్న స్కామ్ జరిగిందండి. ఒక ల్యాండ్ స్కామ్ జరిగింది. సమ్వేర్ అరౌండ్ 5 crores అని చెప్పేసి జరిగింది. సో దాంట్లో ఒక పర్సన్ ఇంటెన్షనల్గా సంపంగి సురేష్ అని చెప్పేసి పెట్టుకున్నాడు. అతని ఒరిజినల్ నేమ్ వచ్చేసి పవన్. బట్ అతను ఏంటి అంటే సంపంగి సురేష్ అని పెట్టేసుకొని నా పేరుతో చలామణి అవుతూ కొన్ని అక్కడ ఫ్రాడ్లు చేశారు. ఆ గ్రూప్ ఆఫ్ టీమ్ అంతా కూడా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. SOT పోలీస్ కీసర్ వాళ్ళు అరెస్ట్ చేశారు. సో దానికి మా కంపెనీకి కానీ నాకు కానీ పర్సనల్గా ఎలాంటి సంబంధం లేదండి. దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. అసలు మాకు అటు సైడ్ ల్యాండ్స్ లేవు, అసలు మేము వెళ్ళలేదు కూడా. కాబట్టి నా పేరు పెట్టేసుకొని అతను చేయడం వల్ల కొంచెం మా కస్టమర్స్ కానీ మా వెల్ విషర్స్ అందరూ కూడా ప్యానిక్ అవుతున్నారు. సో దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. సో దయచేసి దీన్ని అందరూ గమనించగలరు. అండ్ అలాగే V6 పేపర్లో, వెలుగు పేపర్లో మనకి 27th August 2025 రోజు ఈ న్యూస్ పబ్లిష్ అయిందండి. ఆ న్యూస్లో క్లియర్గా రాస్తుంది సంపంగి సురేష్ అలియాస్ పవన్ అని చెప్పేసి. అంటే ఆ పవన్ అనే వ్యక్తి ఇంటెన్షనల్ మమ్మల్ని బద్నాం చేద్దామని చెప్పేసి ఇది చేశారు. కాబట్టి దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందా చెప్పినట్టుగా ఎలాంటి సంబంధం లేదు. ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా మేము అప్డేట్ చేశాము. సో దీంట్లో సంపంగి ఇన్వాల్వ్ అవ్వలేదు, సో మాకు ఎలాంటి సంబంధం లేదని అప్డేట్ చేశాము. సో మీరు కూడా దీన్ని గమనించి సో ఎలాంటి ప్యానిక్ గురి కాకుండా, సో సంపంగి ఎప్పుడైనా మీకు చెప్పినట్టుగా మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోము. సో మీకు ఏదైతే మేము ప్రామిస్ చేస్తామో దానికి కట్టుబడి ఉంటాము. సో సంపంగిలో మీరు ఎప్పుడు ఉన్నా కూడా మేము ఏదైతే మీకు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ప్రామిస్ చేస్తున్నామో అవన్నీ కూడా ఇస్తాం. కాబట్టి అలాంటి స్కామ్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. సో దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.